యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ధర్మారెడ్డి దగ్గర కాల్వ మరమ్మతుల రిపేరు, కొత్త తూము షట్టర్లు వేయట కోసం అనుమతులు ఉన్నా కానీ కాంట్రాక్టు తీసుకున్న వ్యక్తి చేస్తున్న పనులు జాప్యం వలన ఇక్కడి గ్రామ రైతులు సంఘం గోకారం, వర్కుడుపెల్లి, ధర్మారెడ్డిపెల్లి గ్రామస్తులకు వ్యవసాయం చేసుకొనుటకు నీరు రాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఏడీ, డిఈ స్పందించి కాంట్రాక్టు తీసుకున్న వ్యక్తి పనులు ఎందుకు ఆపినారు, ఎందుకు చేయట్లేదు అనే విషయంపై అధికారులు తెలుసుకొని మాట్లాడాలని బీజేపీ పార్టీ జిల్లా నాయకులు కందుల తానేష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చొరవ తీసుకోవాలని, ఇక్కడి 4 గ్రామాల రైతులు ఆందోళనకు గురి అవుతున్నారని, అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాలని, రైతులకు భరోసా కల్పించాలని, తక్షణమే కాంట్రాక్టు పనులు వేగవంతం చేసే విధంగా చర్య తీసుకోవాలని మీడియా ద్వారా బీజేపీ పార్టీ జిల్లా నాయకులు కందుల తానేష్ గౌడ్ ఆవేదన వ్యక్తం పరుస్తూ మాట్లాడినారు. మారేడుపల్లి కాలువ కాంట్రాక్టర్ గారు కాంట్రాక్ట్ వాటి ఇప్పటికి 3 నెలలు 4 నెలలు అయిపోయింది. నాట్లు పోసుకొని నాట్లు పెట్టుకునే రైతులందరూ ఆగిపోయారు. కాలువ క్రాప్ హాలిడే నిర్ణయించడం జరిగింది. దాన్ని త్వరితగతిన పూర్తి చేస్తే రైతులు మళ్ళీ మరి పంట అయినా పెట్టుకునే ఉంటుంది. ఈ కాలువకు ఆధారపడి రైతులు చాలామంది నార్లు పోసుకొని నాట్లు పెట్టుకుంటే చిట్టీలు కట్టుకుంటూ జీవనోపాధి గడిచేది. సంగెం, వర్కుడుపెల్లి, గోకారం ఇన్ని ఊర్ల రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి కాంట్రాక్టర్ గారు తొందరగా ఈ కాలువను పూర్తి చేయాలి. దీని మీద ఎమ్మెల్యే గారు స్పందించి ఆ కాంట్రాక్టర్ గారి ద్వారా చేస్తారా ఏం చేసైనా రైతులకు న్యాయం చేసే విధంగా, లేకపోతే రైతులు చాలా నష్టపోతారు. ఈ ఒక్క పంటకు అయినా తర్వాతనైనా 2వ పంటకు వచ్చే వానాకాలానికి నీళ్ళు అందించి రైతులను ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు దాదాపు ఎన్ని రోజులు అవుతుంది ఇది వర్క్ స్టార్ట్ అయ్యి కాంట్రాక్టు ఆయన చేస్తా అని రైతులు చెప్పబట్టి ఎన్ని రోజులు అవుతుంది? పోయిన పంటకు చెప్పిండు, చేయలేదు. పోయిన పంట పెట్టినాం. పోయిన పంట పెట్టిన తర్వాత ఇప్పుడు చేస్తా అని ఇప్పటికి 3 నెలలు అయింది. ఇంతవరకు చిన్న అక్కడక్కడ తీసిరు తప్ప ఈ బ్రిడ్జిలు స్టార్ట్ అయినాయి. బ్రిడ్జిలు ఒక్క బ్రిడ్జ్ కూడా ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. బ్రిడ్జిలు మంజూరైనాయి, బ్రిడ్జిలు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. ఆ బ్రిడ్జిలు స్టార్ట్ చేసి త్వరితగతిన పూర్తి చేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది. లేకపోతే రైతులు చాలా ఎత్తున నష్టపోతారు. చిన్న సన్నకారు రైతులు కాకుండా ట్రాక్టర్లు కానీ రైతులు కానీ అన్ని విధాలా నష్టపోతారు. కాబట్టి రైతులని త్వరితగతిన న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కాంట్రాక్టర్ కానీ ఇప్పుడు డిఈ వాళ్ళు వీళ్ళు కానీ వచ్చి పరిశీలిస్తారు ఈ మధ్యన ఏమైనా అసలు వర్క్ అవుతుందా అవుతలేదా అని? ఎప్పుడు పోతురో ఆ రైతుల గురించి పట్టించుకునేటోడు లేడు. వచ్చి ఆ డిఈ గారు కానీ వచ్చి ఆ కాంట్రాక్టర్ గారితో త్వరితగతిన పూర్తి చేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది. లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున బీజేపీ తరఫున పెద్ద ఎత్తున మేము జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆఫీసు ముట్టడి రైతులందరం తీసుకొని ధర్మారెడ్డిపల్లి రైతులు కానీ, సంగెం రైతులు, వర్కుడుపల్లి రైతులు మరియు గోకారం రైతులు అందరం కలిసి మేము కలెక్టర్ ఆఫీసును ముట్టడించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎమ్మెల్యే గారికి వినతి చేస్తున్నాం, అలాగే డిమాండ్ కూడా చేస్తున్నాం. పూర్తి చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. పరిస్థితి లేదు. గోకారం అంతా ఉంది కదా, దీని పునాది ఇది స్టార్టింగ్.